తపాలా శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు గ్రామీణ ప్రాంతాల్లోని బ్రాంచ్ పోస్టాఫీసులు మొదలు హెడ్ పోస్టాఫీసుల వరకు అన్ని తపాలా కార్యాలయాల్లోనూ అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ పేరుతో నూతన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ సహకారంతో ఏపీటీని రూపొందించారు. దీన్నే పోస్టల్ 2.0గా పిలుస్తారు. ఈ నెల 22 నుంచి దేశవ్యాప్తంగా ఇది అమల్లోకి వచ్చింది. దీనివల్ల ప్రజలకు మెరుగైన సేవలు సులభంగా వేగంగా అందుతాయంటున్న ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పోస్టల్ సర్వీసెస్ డైరెక్టర్ సంతోష్ నేతతో మా ప్రతినిధి కృష్ణమనాయుడు ముఖాముఖి. భారతీయ పోస్టల్ శాఖలో అనేక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే టెక్నాలజీ ఉపయోగించుకొని వేగవంతమైనటువంటి సర్వీసులు ప్రజలకు అందజేస్తున్నారు. తాజాగా ఐటీ 2.0ని తీసుకొచ్చారు. అయితే ఈ ఐటీ 2.0 అన్నది ఏ విధంగా పనిచేస్తుందన్నది వివరించేందుకు మనతో పాటు డైరెక్టర్ పోస్టల్ సర్వీస్ హెడ్ క్వార్టర్ అధికారి సంతోష్ నేత ఉన్నారు. ఆయన మాటల్లో తెలుస్తున్నాం. సార్, అసలు ఈ ఐటీ 2.0 అంటే ఏంటి సార్? ఐటీ 2.0 అంటే మనం ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ 2012లో స్టార్ట్ అయింది. ఆ క్రమంలో మనము అంటే మన ఇన్హౌస్ సాఫ్ట్వేర్ కాకుండా బయట నుండి ఒక సాఫ్ట్వేర్ని తీసుకొని ఇక్కడ మనం చేయడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఐటీ 2.0లో ఇన్హౌస్ అంటే మన పోస్టల్ టెక్నాలజీతోటే మేము ఏదైతే మాకు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ ఉన్నాయో వాటిల్లోనే ఇన్హౌస్గా బిల్డ్ చేసి వాటి ద్వారా మేము కొత్త సాఫ్ట్వేర్ని తీసుకురావడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్ మా ఇన్హౌస్ అఫీషియల్స్ చేశారు కాబట్టి ఆపరేషన్స్ గురించి పూర్తిగా అవగాహన కలిగి ఆపరేషన్స్లో ఇబ్బందులు తక్కువ కలిగించే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇది మెరుగైన సేవలు అందించడానికి కూడా వీలుగా ఉంటుంది. అయితే గతంతో పోలిస్తే ప్రజలకి మరింత మెరుగైన సేవలు దీని ద్వారా ఎలా అందించబోతున్నారు? ఒకప్పుడు మన సర్వీస్ అనుసంధానం అండ్ నెంబర్ ఆఫ్ మెమోనిక్ కోడ్స్ గుర్తుంచుకోవడం ఇలా కొన్ని ఇబ్బందుల వల్ల టైం టేకింగ్ ఎక్కువగా ఉండేది. ఒక్కొక్కసారి సేవలు కూడా అందించే దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉండేవి. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనకు ఈ రుగ్మతలన్నీ తొలగిపోయి బెటర్గా సేవ చేయగలిగేటట్టుగా అంటే స్పీడ్గా ప్లస్ ట్రస్ట్ అనేది బిల్డింగ్ ఇంకెక్కువ ఉంటుంది అనేది ఈ సాఫ్ట్వేర్ ద్వారా పాసిబుల్ అవుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పోస్ట్ ఆఫీసులో ఈ సాఫ్ట్వేర్ ముందుకు తీసుకొచ్చారు సార్? మొత్తం 57 హెడ్ పోస్ట్ ఆఫీసులు, 1516 సబ్ పోస్ట్ ఆఫీసులు, ఇవి డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీసెస్ అండ్ 9100 ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీసెస్, వాటిని మేము బిఓస్ అంటాము, బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ అంటాము. అయితే పోస్టల్ శాఖతో అనుసంధానమైనటువంటి ప్రజలు చాలామంది ఉంటారు, అంటే రకరకాల స్కీముల కింద ఉంటారు. వారి కోసం ఏదైనా ఈ సాఫ్ట్వేర్లో ఏదైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏమైనా తీసుకొచ్చారా? అవునండి, ఉంది. క్యూఆర్ కోడ్ ద్వారా మనకి ఇప్పుడు కొత్తగా పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. కౌంటర్ పేమెంట్స్ కానీ మన డెలివరీ బీట్లో ఉన్నప్పుడు పేమెంట్స్ కానీ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అంతేకాకుండా డిఎస్ఎస్ పోర్టల్ అని కూడా కొత్తగా తీసుకురావడం జరిగింది. డోర్ స్టెప్ సర్వీసెస్ కూడా మేము ఇంప్రూవ్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ ద్వారా పాసిబుల్ అవుతుంది. అంతేకాకుండా ఐఎంఈ అప్లికేషన్ అని కూడా మనం కొత్తగా బీపీఎంలకి అండ్ పోస్ట్మెన్లకి తీసుకురావడం జరిగింది. సో ఇదంతా కూడా అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్ సర్వీసెస్ కూడా మనం మ్యాక్సిమం ఎక్స్పెక్టేషన్స్ కస్టమర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో మా ఇంటి దగ్గరికి వచ్చి సర్వీసెస్ ఇవ్వడం అనేది, అంతేకాకుండా డిజిటల్ పేమెంట్స్ అనేవి, ఇలాంటివన్నీ మనం ఈ కొత్త సాఫ్ట్వేర్ ద్వారా ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. అయితే ఐటీ 2.0తో పాటు డిజిపిన్ అనేది కొత్తది తీసుకొచ్చారని చెప్తున్నారు. అయితే అది ఎప్పటి లోపల మనకు అందుబాటులోకి రానుంది, దానిలో వచ్చేటువంటి మార్పులు ఏంటి సార్? డిజిపిన్ అని అంటే ఏంటంటే ఒకప్పుడు పిన్ కోడ్ అనేది అడ్రస్కి ఐడెంటిఫైయర్గా ఉండింది. 100 సంవత్సరాల పాటు అదే పిన్ కోడ్ని వస్తున్నాము. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో మన డిజిటల్ అడ్రస్సింగ్ అనేది ఉండాలన్న ఒక ఉద్దేశంలో ఒక్కొక్క 4x4 స్క్వేర్ మీటర్స్ కల ఏరియాని మనం బ్లాక్స్గా డివైడ్ చేస్తూ ప్రతి ఒక్క బ్లాక్కి ఒక కోడ్ ఇవ్వడం జరుగుతోంది. ఆ కోడ్ పర్మనెంట్గా ఉంటుంది. సో ఆ కోడ్ అనేది మనం XY కోఆర్డినేట్స్ బేస్ మీదుగా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ బేస్ మీదుగా ఆ కోడ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ డిజిటల్ అడ్రస్ కోడ్ డైనమిక్గా ఉంటుంది. సో మనం ఎప్పుడు ఎక్కడికి చేంజ్ అవుతే ఆ అడ్రస్ కోడ్ కూడా అలాగా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది మనం ఈ సంవత్సరమే మనకు రాబోతోంది. అయితే పిన్ కోడ్ వల్ల కొంత ఏదైతే మన పోస్ట్ మ్యాన్ ఉంటాడో డెలివరీ టైంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఏదైతే డిజిపిన్ రావడం వల్ల ఆ సమస్యకి చెక్ పెట్టేటువంటి ఆస్కారం ఉందంటారా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు పిన్ కోడ్లో కొంత అవగాహన ఉండి లేక కూడా కొంతమంది ఒక పిన్ కోడ్ బదులు ఇంకో పిన్ కోడ్ రాయడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఒక పిన్ కోడ్కి వెళ్ళాల్సిన లెటర్ ఇంకో పిన్ కోడ్కి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ డిజిపిన్లో అది డిజిటల్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి డిజిటల్గా కరెక్ట్గా మనం ఆ ప్రిసైజ్ లొకేషన్ని మనం పాయింట్అవుట్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దానివల్ల డిజిపిన్ ఈజ్ ఫార్ మోర్ సుపీరియర్ దాన్ పిన్ కోడ్. అయితే ఏదైతే ఐటీ 2.0 ఉందో దాంట్లో ఏదైనా
సామాన్య ప్రజలకి లేదా మన సంస్థలో పనిచేసే వాళ్ళకి ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఎవరికి ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంటుంది? కస్టమర్లకి టెక్నికల్గా అంటే నాకు తెలిసి ఏం ఇష్యూస్ ఏమి ఉండకపోవచ్చు. వాళ్ళకున్న ఇష్యూస్ ఉంటే కూడా మన పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్కి చెప్తే పోస్ట్ మాస్టర్ ద్వారా మనం హెల్ప్ డెస్క్కి మనం టికెట్ ట్రేస్ చేయొచ్చు. నాణ్యమైన సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుంటామని, ప్రజలకి వేగవంతమైనటువంటి సేవలు అందించడానికి టెక్నాలజీ ఉపయోగించుకుంటామని సంతోష్ నేత గారు చెబుతున్నారు. కెమెరామ్యాన్ సైదాతో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.